రేపటి నుంచి హైదరాబాద్లోని అంబర్పేట ఫ్లైఓవర్ను ఓపెన్ చేస్తున్నామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సంబంధిత అధికారులతో కలిసి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు కిషన్ రెడ్డి. రాష్ట్ర సర్కారు భూసేకరణ జాప్యం వల్లే ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో ఆలస్యం జరిగిందన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకొచ్చామని, ఇప్పటి వరకు 338 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం తర్వాత నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పినట్లేనన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చాదర్ఘట్ నుంచి వరంగల్కి వెళ్ళేటువంటి జాతీయ రహదారి గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. కానీ అంబర్పేట చేనంబర్ చౌరస్తా దగ్గర శ్మశాన వాటికలు 2 సైడ్ల ఉండడంతో వాళ్ళు అంగీకరించే కారణంగా మొత్తం రోడ్ వైండింగ్ అయింది తప్ప ఆ యొక్క శ్మశాన వాటిక దగ్గర రోడ్ వైండింగ్ పూర్తి కాలేదు. ఈ సమస్య గత 25-30 సంవత్సరాలుగా అదేవిధంగా పెండింగ్లో ఉంది. మరి చివరకు నేను ఇనిషియేటివ్ తీసుకొని శాసనసభ్యుడు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి గారితో మాట్లాడి జాతీయ రహదారి పైన ఈ శ్మశాన వాటిక ఉన్నందున దానిపైన ఒక ఫ్లైఓవర్ లాగా నిర్మాణం చేసుకుంటే ఈ నేషనల్ హైవేస్ బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా చేనంబర్ చౌరస్తా దగ్గర శ్రీరామనాథ్ జంక్షన్ దగ్గర విపరీతమైనటువంటి ట్రాఫిక్ తోటి స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జాతీయ రహదారిలో వెళ్ళేటువంటి మరి వరంగల్ మరి ఖమ్మము నల్గొండ జిల్లా ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇది నేషనల్ హైవే కాబట్టి ఫ్లైఓవర్ కట్టాలని ప్రధానమంత్రి గారిని అడిగినప్పుడు వారు వెంటనే దీన్ని మంజూరు చేయడం జరిగింది. మరి స్థానికంగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ దీన్ని పూర్తిగా సహకరించి ఇది వెంటనే పూర్తి చేయడం కోసము కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ముందుకొచ్చి ఇంకా 5 మరి ఇబ్బందులు ఉన్నాయి. 5 స్థానాలలో ల్యాండ్ అక్విజిషన్ చేసి ఈ యొక్క రోడ్డు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఫ్లో వెళ్ళే విధంగా మరి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది.